ఆ సందర్భం మళ్ళీ వచ్చిన మాట్లాడదాము. ఓకే, ఇంకా ఏదన్నా ఎవరి మీద వచ్చింది ఏమని? సెల్ ఫోన్లో చూసిన, మీడియాలో చూసిన. నేను ఒకటే మాట చెప్తున్నా. సరే ఓకే, ఇప్పుడు సీతక్క సెల్ ఫోన్ల మీద ఒక అలిగేషన్ పెట్టి వాళ్ళు 20 కోట్ల 30 కోట్ల అని ఏదో పెట్టారు. వాళ్ళ నాయకుడు ఇప్పుడు 8,000 ఏదో నేను చూసిన అది వీడియో, 8,000 ఫోను 13,000 గవర్నమెంట్ కొన్నది. ఇదేనా లైను? అదే ఫోన్ ఏమో 8,000 బయటనేమో 8,000, గవర్నమెంట్ ఏమో 11,000 కొన్నది. అంతే కదా? ఓకే, 14,000 కొన్నది. నేను కామన్ సెన్స్, వీళ్ళకు కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకు. బీఆర్ఎస్ లీడర్షిప్కి నేను కేసీఆర్ గారికి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, మీరు మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. అధికార పార్టీ మీద అలిగేషన్ పెట్టాలని మీరు ఒక నిర్ణయం తీర్మానం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే మా సొంతలో మేము ఉంటాం ఇక్కడ. ఇప్పుడు అతను ఏమన్నాడు చూసినట్టు, టీవీ వాళ్ళ నాయకుడు ఏమన్నాడు, నేను 8,000 కొనుక్కొచ్చిన ఇదే ఫోన్ని అన్నాడు. ఇప్పుడు బయట ఒక వ్యక్తి 13,000 ఫోను అని ఒక షాపు పోతాడు, 13,000 అంటాడు ఆ ఫోనుని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అరే 13 కాదు పోయి తగ్గి రాదు, తగ్గి అంటే బార్గెనింగ్ చేస్తాడు కదా. బార్గెనింగ్ చేసినప్పుడు నువ్వు అయ్యా పండవు, దండం పెడతావు అంటే లాస్ట్కి ఎన్ని పరిచయంతో నువ్వు 1-4 సార్లు అడిగేసరికి 13,000 14,000 ఫోను నేను 8,000కో 9,000కో ఇచ్చేస్తాడు. అది ఉదాహరణ ఎట్లయితుంది? ఇప్పుడు సపోజు ఇది ఎంత చెప్తారా, ఇది అర్థం ఎంత? అశోక్ TV9 అశోక్ ఇది 10,000 అన్నాడు. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరన్నా? తిరుపతి 800 1000 తిరుపతి. ఇంకెవరున్నారా? ఓకే, ఇది దీని ఒరిజినల్ రేటు ఇది ఎంత అంటే 1000 రూపాయలు. ఇది షోరూమ్ పోతే ఎంత అవుతుంది? ఇప్పుడు అశోక్ అన్నాడు కదా 10,000 అవుతుంది. తేడా అంతే. ఫుట్పాత్ మీద కొన్నప్పుడు ఇది 1000 రూపాయలే. ఇది నేను 1000కే కొన్నా. ఈ వాచ్ కూడా ఈ వాచ్ ఎంత? ఇది కూడా 1000 రూపాయలు. ఇదే వాచ్ని నువ్వు షోరూంలో పోతే 10,000కి కొంటాడు. అంతే. ఈ కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. సరే ఏదో అరే 20,000 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు టెండర్లు వేస్తారు. గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అభియోగాలు. బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్ దట్ ఈస్ అది దానికి వాల్యూ లేదు, విలువలేని కామెంట్స్. అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి. ఏం దొరుకుతలేవు కదా. మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి ఆడ. నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కులేదు ముట్టడానికి, అంటే ఆయనకి అయితే ముడతాడు. ఇంకా అంటే ముట్టుకోండి అని చెప్తున్నాడా హరీష్ రావు? ఏంది అసలు ఇదంతా? ఇది సీతక్కది కూడా చెప్తే కదా. ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడోది ఏంది?
అది వద్దు, ఇప్పుడు అది ఇంకోటి వేరే చెప్పండి.